హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ అప్పాజీ. ఎన్నో అంచనాల మధ్య రాజాసాబ్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న నైట్ కూడా చాలా ఆలస్యంగా ప్రీమియర్స్ కూడా పడ్డాయి. అంటే ఏపీలో ముందే పడ్డాయి, రాత్రి 9 గంటలకి ఆంధ్రప్రదేశ్లో పడితే, ఇక్కడ తెలంగాణలో మాత్రం చాలా తీవ్రమైనటువంటి గందరగోళ పరిస్థితుల మధ్య 11 తర్వాత షోస్ పడ్డాయి. అయితే ప్రీమియర్ షోస్కి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. అందువల్ల అంటే చివరి నిమిషం వరకు కూడా ప్రీమియర్ షోలకి రేట్లు పెంచుకోవడం కోసం నిర్మాతలు శతవిధాల ప్రయత్నాలు చేయడం వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం వల్ల చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు టికెట్ రేటు పెంచుకోవడానికి, అంటే ప్రీమియర్స్కి నో పర్మిషన్, టికెట్ రేట్లు పెంచుకోవడానికి, తర్వాత ఈ కొద్ది రోజులు పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయి. కానీ ఈ గందరగోళం వల్ల నిన్నటి వరకు టికెట్లు ఓపెన్ కాకపోవడం వల్ల ఇప్పుడు అందరూ కూడా ఎక్కువ 90%, 80 to 90% బుక్ మై షోలోనే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. 11, 12 వరకు కూడా ఇది గందరగోళం నెలకొని ఉండడం వల్ల ఈరోజు టికెట్లు తెల్లారు లేచి బుక్ చేసుకున్నారు తప్ప ముందే బుక్ చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో వాటి ప్రభావం కూడా ఈ సినిమా వసూళ్ల మీద కొంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమా సమీక్షకు సంబంధించి మనం చర్చించుకుంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి ఈ సినిమాకి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. ప్రభాస్ చేసినటువంటి ప్రసంగం కావచ్చు, తర్వాత మారుతి విపరీతంగా ఎమోషనల్ అయిపోవడం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి 2.0 పేరుతోటి రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కానీ, వీటన్నిటి వల్ల అప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న కొద్దిపాటి నెగిటివ్ అంతా చల్లా చెదిరైపోయి పటాపంచలైపోయి విపరీతమైనటువంటి పాజిటివ్ బజ్జ వచ్చేసింది. డెఫినెట్గా ఈ సినిమాతో ప్రభాస్ మరో హిట్ కొట్టబోతున్నాడు. సలార్, కల్కి 2 తర్వాత మరో హిట్ కొట్టి హ్యాట్రిక్ నమోదు చేయబోతున్నాడు అని చెప్పి అందరూ ఫిక్స్ అయిపోయారు. అందుకని చాలా ఏగరగా వెయిట్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోవడంలో చాలా ఘోరంగా విఫలమైందని చెప్పి మనం చెప్పక తప్పదు. అంటే అంచనాలు విపరీతంగా ఉండడం వల్ల ఈ డిసప్పాయింట్మెంటా అంటే అది కూడా కాదు. ఎందుకనో మారుతి అసలు అంటే ఈ సినిమా మీద అసలు విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ సినిమాతో నేను చాలా పెద్ద హిట్ కొడతాను, డైరెక్టర్గా నా రేంజ్, పాన్ ఇండియా డైరెక్టర్ రేంజ్కి నేను వెళ్తాను అని చెప్పి ఆయన ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పుకున్నాడు. చాలా వేదికల మీద నా దర్శకత్వంలో సినిమా చేసేందుకు డార్లింగ్ ప్రభాస్ అంగీకరించారని తెలిసి దాన్ని జీర్ణించుకోలేక ఆ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే ఆగిపోయేలా చేద్దామని, పట్టాలు ఎక్కకుండా చేద్దామని చెప్పి శతవిధాలుగా చాలామంది ప్రయత్నాలు చేశారు. కానీ నన్ను, నా స్క్రిప్ట్ని నమ్మి ప్రభాస్ నాకు అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని నేను 100కి 100%, ఇంకా 100కి 100% కూడా కాదు, 100కి 1000% నేను దీన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పి ఆయన ఎన్నో వేదికల మీద వేరే సినిమాలకు సంబంధించి ఆయన గెస్ట్గా వెళ్ళినప్పుడు కూడా రాజాసాబ్ సినిమా గురించి మాట్లాడమని ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందనకి దీనికి స్పందనగా ఆయన మాట్లాడడం జరిగింది. కానీ చూస్తే మరి అంటే తనే కన్సీవ్ చేసుకొని తనే సినిమాని తీసి 1-10 సార్లు దాన్ని ఎడిట్ చేసుకొని మరోటి చేయడం వల్ల చాలామంది డైరెక్టర్స్కి జడ్జిమెంట్ అనేది ఇదవుతుంది, తడబడుతుంటారు. అలాగే జరిగిందా ఏమో మనకు తెలియదు. కానీ ఈ సినిమా అయితే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ను కూడా ఎంటర్టైన్ చేయలేని విధంగా ఉంది. నిజానికి ప్రభాస్ హారర్ జోనర్లో చేసినటువంటి సినిమా కాబట్టి ఇది అసలు అద్భుతాలు సృష్టిస్తుంది. పైగా బాలీవుడ్లో హారర్ సినిమాలకి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది. మనం చూసాం స్త్రీ 2 ఎంత పెద్ద విజయం సాధించిందో మనం ప్రత్యక్షంగా చూసాం. అలాగే మన తెలుగులో కూడా ఎన్నో సినిమాలు చిన్న బడ్జెట్లో వచ్చిన సినిమాలు కూడా హారర్ సినిమాలు విపరీతంగా వసూలు చేసాయి. అంతవరకు ఎందుకు, మారుతి దర్శకత్వంలోనే వచ్చినటువంటి ప్రేమ కథా చిత్రం హారర్ జోనర్లో వచ్చి అద్భుతమైనటువంటి విజయం సాధించడం మనం చూసాం. అలాగా ఇది ఒక ప్రభాస్ కెరీర్లోనే కాకుండా మన పాన్ ఇండియా రేంజ్లో ఒక అద్భుతం సృష్టిస్తుంది అని చెప్పి అంచనాల మధ్య వచ్చినటువంటి ఈ సినిమా బాగా డిసప్పాయింట్ చేసే విధంగా ఉంది.
ఇంకా బాలీవుడ్లో అయితే కనీసం ఈరోజు సినిమా ఓపెన్ అయిందంటే ఇప్పటివరకు అక్కడ రివ్యూస్ కూడా ఎక్కడ రాని పరిస్థితి ఉంది, ఎవరు పట్టించుకోని పరిస్థితి. అంటే అసలు బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ హీరోగా ఏ రేంజ్కి వెళ్ళింది అన్నది మనం చూసాం. అటువంటిది ప్రభాస్ నటిస్తున్నటువంటి సినిమా, దానికి తోడు అందులో సంజయ్ దత్ ఉన్నాడు, జరీనా వహాబ్ ఉంది, బొమ్మన్ ఇరానీ ఉన్నాడు అంటే బాలీవుడ్లో దాన్ని ఎంత ఇదిగా సీరియస్గా తీసుకోవాలి, కానీ సీరియస్గా తీసుకున్నట్టు ఏమి అనిపించట్లేదు. మనం బాలీవుడ్ వెబ్సైట్స్ అవి ఒకసారి చూస్తే ఎక్కడ రాజాసాబుకు సంబంధించిన న్యూస్లు ఏదో ఎప్పుడో అమాస్కి పున్నానికి అన్నట్టుగా వచ్చాయి తప్ప దాని గురించి పెద్దగా హైప్ అక్కడ వచ్చేలాగా ప్రమోషన్స్ అవి చేసినట్టు లేదు. అలాగే ఎందుకనో మన రెబల్ స్టార్ ప్రభాస్ కూడా బాలీవుడ్లో ఏర్పాటు చేసినటువంటి ప్రమోషన్ ఈవెంట్కి కూడా అతను అటెండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఎందుకు కేవలం ఇక్కడ మాత్రమే మొక్కుబడిగా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు. అక్కడ బాలీవుడ్లో తనకు అంత పెద్ద మార్కెట్ ఉండి కూడా హిందీలో కనీసం అక్కడ మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఆయన ఎందుకు ఇష్టపడలేదు, ప్రమోషనల్ ఈవెంట్లో కూడా ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అన్న దానికి ఇప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అంటే అసలు ఎందుకు ఈ సినిమాని ప్రభాస్ యాక్సెప్ట్ చేశాడు అనే రేంజ్లో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే ఒక చిన్న స్థాయి కమెడియన్ చేయాల్సినటువంటి ఈ సబ్జెక్ట్ని ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ ఆడియో గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు దానికి పెట్టిన ట్యాగ్ లైన్ ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా. మొత్తం అందరూ కూడా హర్ట్ అయిపోయారు. అంటే తమిళ హీరోలు కానీ, తమిళ హీరోల ఫ్యాన్స్ కానీ, బాలీవుడ్ హీరోల ఫ్యాన్స్ కానీ, తెలుగు హీరోల ఫ్యాన్స్ కానీ, ఇలా చాలామంది ఎలాగా సందీప్ రెడ్డి వంగ తను సినిమా చేస్తున్నంత మాత్రాన ప్రభాస్ని ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా బాలీవుడ్ నుంచి చాలా తీవ్ర స్థాయిలో కొన్ని విమర్శలు వచ్చినాయి. అటువంటి ప్రభాస్ ఇటువంటి సినిమా చేయడం ఏంటి అనే, అంటే ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి ఈ సినిమా అంటే ప్రభాస్కు ఉన్నటువంటి స్టార్డమ్ ప్లస్ అయ్యి ఎక్కడికో వెళ్తుంది ఈ సినిమా అని అనుకుని ఉండొచ్చు. లేకపోతే పనిగట్టుకొని ఒక ఫ్లాప్ సినిమా చేయాలని చెప్పి ఎవరు కొన్ని సంవత్సరాల తరబడి దీనికోసం ఇది పని చేయరు కదా. మారుతి కూడా ఈ సినిమా కోసం 3 సంవత్సరాలుగా అలాగా ఉండిపోయాడు, ఎంతో ఎఫర్ట్ పెట్టి ఉంటాడు తను. అంటే ఒక్కొక్కసారి అలా మిస్ఫైర్ అవుతుంటాయి కాబట్టి అలా మిస్ఫైర్ అయిందని చెప్పడానికి మనం చెప్పడం తప్ప, పని కట్టుకొని ఎవరు ఇప్పుడు పీపుల్స్ మీడియా ప్రొడక్షన్ హౌస్ ఉంది, వాళ్ళు కూడా ఒక ఫ్లాప్ సినిమా తీయాలని చెప్పి 100 కోట్లు ఖర్చు పెట్టరు కదా. అలాగే ప్రభాస్ కూడా సరేలే అని మారుతి మాట ఇచ్చాను కదా అని చెప్పి తనకు నచ్చకపోయినా కూడా ఆ సినిమా చేయడం కూడా జరగదు కదా. ప్రభాస్కి నచ్చి, ప్రొడక్షన్ హౌస్కి నచ్చి, మారుతి కూడా బాగా కన్విన్స్ అయ్యి తనకంటూ ఒక పెద్ద రైటింగ్ టీం ఉంటుందని చెప్తారు. మారుతి చాలామంది ఒక ఈవి సత్యనారాయణ లాగా తను చాలామంది రైటర్స్ని దగ్గర పెట్టుకొని ప్రతి రైటర్ దగ్గర నుంచి మంచి అవుట్పుట్ తీసుకొని సినిమా రూపకల్పనలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటాడని చెప్పి చెప్తారు. కానీ ఎందుకనో ఈ సినిమా విషయంలో, అంటే అంతకుముందు కూడా గోపీచంద్తో అతను తీసినటువంటి పక్కా కమర్షియల్ కానీ, అంతకుముందు ఇలా పండగ చేసుకో తర్వాత నుంచి అతనికి చెప్పుకోదగ్గ ఇది లేకపోయినా కూడా మారుతి మీద నమ్మకంతో అంతకుముందు నానికి ఒక బిగ్గెస్ట్ హిట్ భలే భలే మగాడి తోటి ఇచ్చాడు. తర్వాత కూడా కొన్ని మంచి సినిమాలు చేశాడు. ముఖ్యంగా అంతకుముందు చాలా చిన్న సినిమాలతోటి గొప్ప విజయాలు సాధించి, ఈ రోజుల్లో కావచ్చు, బస్ స్టాప్ కావచ్చు, ప్రేమ కథా చిత్రం, ఇలాగా మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి విజయాలు సాధించి ఈ రోజున మనం చేస్తున్నది చిన్న సినిమా అయినా కూడా ఈ సినిమా హిట్ అయితే రేపొద్దున వెంకటేష్ తోటో, ప్రభాస్ తోటి, లేకపోతే ఇంకో పెద్ద హీరోలతోటి మనం ఎవరితో అయినా కూడా మనం పనిచేసే అవకాశాన్ని మనం సంపాదించుకోవచ్చు అనే ఒక నమ్మకాన్ని, అంటే చాలామంది మనం చిన్న సినిమాతో మన కెరీర్ స్టార్ట్ చేస్తే ఇంక ఈ చిన్న సినిమాలతోటే మనం గడపాల్సి వస్తుంది, పెద్ద సినిమా అవకాశాలు రావు, పెద్ద హీరోలు మనల్ని పట్టించుకోరు, చిన్న సినిమా తీసిన డైరెక్టర్గా ముద్ర వేస్తారు అని చెప్పి ఉండే ఒక భయాన్ని ఆయన పారద్రోలి, మీరు ఎంత చిన్న సినిమాతోటైనా మీరు కెరీర్ స్టార్ట్ చేయండి, అది ప్రభాస్ లాంటి రెబల్ స్టార్తో సినిమా తీసేది, దీనికి మీ ప్రయాణం వెళ్ళగలిగేలాగా ఉంటుందని చెప్పి నిరూపించినటువంటి మారుతి ఎందుకనో ఈ సినిమా అంటే ఒకసారి బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది అనుకున్నవి వర్కౌట్ అవ్వకపోతుండడం మనం చూస్తుంటాము. అలాగా ఈ సినిమాకి ఆ హారర్ కానీ, లేకపోతే ఆ సెంటిమెంట్ కానీ, ఆ గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదరు, గ్రాండ్ సన్ల మధ్య ఉండే ఒక సెంటిమెంట్ కానీ, ఎమోషన్ కానీ ఏది కూడా ఎందుకనో వర్కౌట్ అవ్వలేదు. ఈవెన్ సంజయ్ దత్ బాలీవుడ్లో ఎంత పెద్ద స్టారో మనకి తెలుసు. ఇప్పుడు కూడా అతనికి చేసే క్యారెక్టర్స్కి
ఒక మిడ్ రేంజ్ హీరోలు తీసుకునేంత రెమ్యునరేషన్ అతను తీసుకుంటాడు. అటువంటి సంజయ్ దత్ ఉన్నాడు. అసలు నటన అంటే మన ఇక్కడ ఎలాగైతే మన కోట శ్రీనివాసరావు ఇటువంటి ఎంతోమంది గొప్ప నటులతో పోల్చదగినటువంటి బొమ్మను ఇరాని అతను 3 Idiots సినిమాలో అతని పర్ఫార్మెన్స్, మొన్నాబాయ్ ఎంబీబీఎస్ ఇటువంటి సినిమాల్లో అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనం చూసాము. తెలుగులో కూడా కొన్ని సినిమాలు ఆయన చేశాడు, అత్తారింటికి దారేది ఇటువంటి సినిమాలు చేసి మంచి నటుడైనటువంటి బొమ్మను ఇరాని ఉన్నాడు. జరీనా వహాబ్ ఉంది. 3 హీరోయిన్లు ఉన్నారు, మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్. నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిద్ధి, ఇలాగా ఉన్నారు. కమెడియన్స్ ఉన్నారు, సత్య ఉన్నాడు, సప్తపద్ ఉన్నాడు. ఇలాగా ఇంతమంది ఉన్నా కూడా ఏది ఎక్కడో మధ్యలో 3-4 చోట్ల మనం కొంచెం నవ్వుకుంటామేమో తప్ప ఎక్కడా కూడా ఎంటర్టైన్ చేయలేకపోయిన సినిమాగా ఇది. అంటే ప్రభాస్ కెరీర్లో మోస్ట్ డిసప్పాయింటెడ్ మూవీస్లో ఒకటిగా ఇది, ఒకటిగా కంటే కూడా చెప్పాలంటే మొదటిగా చెప్పుకునే సినిమాగా ఇది ఉంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అంటే ఎన్నో అంచనాలు మధ్య ఈ సినిమా రావడం, ఇంత డిసప్పాయింట్మెంట్కి లోన్ చేయడం అన్నది ఖచ్చితంగా ఒక అంటే 2026 బిగినింగ్లో 2025 బిగినింగ్లో వచ్చిన గేమ్ చేంజర్ ఎంతటి డిసప్పాయింట్మెంట్ ఇచ్చిందో ఇది కూడా అటు ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు మన తెలుగు సినిమా లవర్స్ అందరికి కూడా ఒక తీరని నిరాశని నింపిన సినిమాగా మనం చెప్పక తప్పదు. అయితే దీనివల్ల ప్రభాస్ కంటే కూడా ఎక్కువగా నష్టపోయేది మారుతి అని చెప్పాలి. ప్రభాస్కి ఏముంది, ఇప్పుడు ఇమీడియట్గా అతను స్పిరిట్ సినిమాతో నెక్స్ట్ రాబోతున్నాడు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ ఉంది. తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ఇది వస్తుంది, ఫౌజీ వస్తుంది. ఆ తర్వాత కల్కి 2 వస్తుంది, సలార్ 2 వస్తుంది. కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ మరీ అంతగా డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి ఇది లేదు. కానీ మారుతి ఇటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని ఎందుకు ఆయన ఇది చేసుకోలేకపోయాడు అంటే, ఆయన వర్కౌట్ అవుతుంది అనుకున్నాడు ప్రభాస్ తోటి. ఈ సినిమా వర్కౌట్ అయ్యి డైరెక్ట్గా తన రేంజ్ ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకున్నాడు. కానీ రివర్స్లో ఇది అయింది, మొత్తం మిస్ఫేర్ అయిందని మనం చెప్పక తప్పదు. కొంచెం ఆయన గ్యాప్ తీసుకొని పునరాలోచన చేసుకొని ఎక్కడ మనం ఇది తడబడుతున్నాం ఏంటి అని చెప్పి చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆయన సినిమాల్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా రాజాసాబ్ సినిమా ఇన్ని అంచనాల మధ్య వచ్చినటువంటి ఈ సినిమా బాగా డిసప్పాయింట్మెంట్ గురి చేయడం అన్నది ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు అందరినీ బాగా ఇది చేసేటువంటి విషయం. ఇకపోతే ఈ సందర్భంగా ఈ తెలంగాణలో టికెట్ రేట్లకు సంబంధించి, ప్రీమియర్ షోస్కి సంబంధించి ప్రతి సినిమాకి ఒక డ్రామా లాగా జరుగుతుండడం, అభిమానులు ఎంతో ఇబ్బందులకు గురవుతుండడం. ఇప్పుడు నిన్న నేను ప్రత్యక్షంగా చూశాను, 11:30 వరకు కూడా ఈ సినిమా ప్రీమియర్కి సంబంధించినటువంటి న్యూస్ ఎక్కడా లేదు. తర్వాత సడన్గా బుక్ మై షోలో ఇది ఓపెన్ అయితే, టికెట్స్ ఇవ్వడం, బుకింగ్స్ ఓపెన్ అయితే కుర్రోళ్ళందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీయడం. అది ఎంతటి ప్రమాదం. మిడ్-నైట్ రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా అని స్పీడ్లో వెళ్తారు. సడన్గా రోడ్డు దాటే వాళ్ళు కానీ లేకపోతే ఇంకొకటి కానీ ప్రమాదాలు జరిగే ఇది ఉంటుంది. నేను ప్రత్యక్షంగా అక్కడ నిన్న విమల్ థియేటర్లో రాజాసాబ్ సినిమాని చూడడానికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లోని విమల్ థియేటర్ దగ్గర అక్కడ మరో పుష్ప 2 ఘటన ఏదైనా జరుగుతుందేమో అన్నంత భయం వేసింది. పోలీసులు, థియేటర్ యాజమాన్యం, పోలీసులు సమన్వయం లేకపోవడం, అభిమానులు సినిమా చూడడం కోసం పోటెత్తడం. దాదాపుగా 2,000-3,000 మంది వచ్చేసి అక్కడ టికెట్లు ఇస్తున్నారని చెప్పి వాళ్ళు మైత్రి మేకర్స్ వాళ్ళు ట్వీట్ చేయడంతో అక్కడ పోగైపోయి, అంటే చాలా దారుణమైనటువంటి ఒక 10-15 నిమిషాలు అయితే చాలా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. చాలామంది ఫ్యాన్స్ మీద లాఠీ చార్జీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ముందు ఎప్పుడు రాకుండా ఈ విషయం మీద ప్రీమియర్స్ గురించి కానీ లేకపోతే రేట్లు పెంచుకోవడానికి సంబంధించి కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళే మీకు పెంచేది లేదని వాళ్ళే ప్రకటిస్తారు, తర్వాత మళ్ళీ పెంచుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక లాఫింగ్ స్టాక్ లాగా అయిపోతుంది తెలంగాణ గవర్నమెంట్. ప్రెస్ ముందు లేదు, ఇక ముందు ఎట్టి పరిస్థితుల్లో పెంచమని చెప్తారు. అసెంబ్లీ సాక్షిగా ఈవెన్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. అయినా సరే దానికి కట్టుబడి ఉండకుండా వేరే ఒత్తిళ్ళకి లొంగి ఇలా లాస్ట్ మినిట్లో ఇచ్చేదేదో 2 రోజులు ముందే ఇచ్చేస్తే థియేటర్ టికెట్లు
ఓపెన్ అవ్వడం, బుక్ చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. లాస్ట్ మినిట్లో ఇలా జరుగుతుండడం వల్ల అది ఫ్యాన్స్ అందరికి కూడా చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటిది. తర్వాత ఇది ప్రమాదాలకి దారితీసే ఇది ఉన్న విషయాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి తదనుగుణంగా దీని మీద ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకోవాలని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను.